మెంతుకూర చికెను వండుదాం ఈరోజు. అందరికీ నమస్కారం. ఇవాళ చికెను, ఈ మెంతుకూరకు ఈ చికెన్కు కావలసిన పదార్థాలు ఇప్పుడు ఒక 2 సార్లు మంచిగా శుభ్రంగా కడుక్కున్నాము. మా మిద్ద పైన వండించిన మెంతుకూర ఇది. ఇప్పుడు చికెను మెంతుకూర కూర చేద్దాము. కావలసిన పదార్థాలు ఇవి: మెంతుకూర, పచ్చికాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పసుపు, కారం, మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉప్పు, సాల్ట్ 2, ఇది నూనె. ఇవి ఇప్పుడు ఈ చికెను ఇప్పుడు కలిపెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు కలిపెట్టుకుంటే ఉప్పు కారం మంచిగా పడుతుంది, మంచి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగనే కలిపెట్టుకొని ట్రై చేయండి. 1 చెంచా కారం వేసిన. ఇప్పుడు దానికి 1/2 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, కారం, ఉప్పు, పసుపు 3 మిక్స్ చేసుకొని ఇప్పుడు కలిపెట్టి ఒక 10 నిమిషాల సేపు మంచిగా దీనికి ఉప్పు కారం పడుతుంది. ఈ ముక్కలకు ఉప్పు కారం పడితే దీని ఎంత టేస్ట్ ఉంటుంది అనుకున్నావు. ఆన్ చేద్దాం. ఒక ప్యాన్ పెడదాం. గిన్నె హీట్ అయింది. ఇప్పుడు ఒక 4 పావుల నూనె పోద్దాం. ఇప్పుడు నూనె కాగింది. సన్నగా తరిమి పెట్టిన ఉల్లిగడ్డ ఇండ్లేద్దాం. 2 ఉల్లిగడ్డలు ఇప్పుడు ఇండ్లు వేసిన. సర్కలో పెడతాం. మిక్స్ చేయాలి. నూనె ఉల్లిగడ్డ మిక్స్ చేయాలి. అయితే మంచిగా ఎగుతాయి. ఉల్లిగడ్డ ఇట్లా కలబెడతా ఉంటే మంచిగా ఈ ఉల్లిగడ్డ ఒక్కొక్క కోస అవుతుంది. లెంకలు ఉన్నాయి కూడా అన్నీ ఏర్పాటయి దోరగా అయిందాక మనం ఇట్లా కలబెడతా ఉంటే దోరగా అవుతుంది. దోరగా అయినాక పచ్చికాయలు వేద్దాం. ఉల్లిగడ్డ ఇట్లా ఏంపితేనే ఇట్లా ఎర్రగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఇళ్ళకు పచ్చికాయలు వేద్దాం. 3 పచ్చికాయలు, ఒక రిబ్బ కరివేపాకు, ఈ 3 మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే మంచిగా ఏగినాయి అనుకో, మంచిగా పండుగ ఏగితే బాగుంటుంది. ఇప్పుడే దంచిపెట్టిన అల్లం వెల్లిగడ్డ పేస్టు టేస్ట్ బాగా వస్తుందని వేడిదే ఎప్పటికప్పుడే దంచేస్తాం. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయినంతసేపు ఏంపాలి. ఏంపితే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇలాగ ఏగనియాలి. మెంతం కూర, 3 కట్టల మెంతం కూర 2 మాటు పెసికి గడిగిన. ఇప్పుడు ఇందులోకి ఈ ఉల్లిగడ్డలోకి ఇది వేద్దాం. ఇట్లా కల పెడితే మంచిగా ఎగుతుంది. ఉల్లిగడ్డతో పాటే ఎగుతుంది. మెంతం కూర వేస్తారా చికెన్లో అని అనుకోకూరి. మెంతం కూర వేస్తే దాని టేస్టే అలాగుంటుంది, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగనే మేము ఎట్ట చేసినాం అట్నే, మేము ఎంతవరకు వేపినాం అట్లా వేసి మీరు కూడా చికెన్ గిట్ట వేసి వండురి. వండాక ఒకసారి తిని చూసి మాకు కామెంట్ పెట్టండి. ఉల్లిగడ్డలు ఒక్క 2 నిమిషాలే వేంపాలి మెంతం కూర. ఇలాగైతేనే ఉంటుంది చూడు. అప్పుడే ఉడికింది లేతదా.
ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఇలా. చికెన్ వేసి ఇట్లా కలబెడతా ఉంటే మంచిగా చికెన్ వేసిన కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లో ఉన్న నీరంతా దిగిందా పోయిందాకా ఇక ఏంపాలి. నూనె అంతా ఉల్లిగడ్డ అన్ని ముక్కకు పట్టిందాకా కలబెట్టాలి. ఇప్పుడు మూత వేసుకుందాం ఒక్క 5 నిమిషాలు. మూత తీసి ఒకసారి కలబెడదాం. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా వేపాలి. అవి ఒకసారి కలబెడదాని. కలబెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే అవుతుంది. ఈ వాటర్ అంతా గుంజుకుంటుంది 5 నిమిషాలు అయితే. నీరంతా బాగా గుంజుకోవాలి, ఇంకా జర్ర గుంజుకోవాలి. ధనియాల పొడి వేస్తాం, 1 చెంచా ధనియాల పొడి. ఇప్పుడు మసాలా వేద్దాం. 1/2 చెంచా మసాలా. జరసేపు ఉడికితే మంచిగా మగిలుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు అయితే ఇక టవ్ ఆఫ్ చేద్దాం. మంచిగా ఎగిరి ఉడికిందో ఉడకలేదు అనుకున్నారు. ఇక మీకు చూపిస్తా. మంచిగా ఉడికింది చూడు. మెత్తదాంటికి అంతా సమర్ దిగింది. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. మంచిగా ఉడికింది కూర. ఇప్పుడు టవ్ ఆఫ్ చేయము. సమర్ మంచిగా వచ్చింది. ఇప్పుడు టవ్ ఆఫ్ చేద్దాం. కూర రెడీ అయ్యింది. మెంతు కూర చికెన్ ఎంత బాగా వచ్చింది చూడు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట గట్టి కొట్టండి. ఇంకోళ్ళకన్నా పోతే